హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాటు ఫుడ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? దోశలు చేయాలంటే పిండి రుబ్బాలి, ఆ తర్వాత దాన్ని పులియబెట్టాలి. కానీ పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు దోశలు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ వీడియో చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. అందులోనే 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు కూడా వేసుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలా తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి దోశ పిండిలాగా. ఈ విధంగా తయారైన ఈ దోశ పిండిని గిన్నెలోకి తీసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. దోశలు వేసే ముందు ఈ పిండిని ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద దోశ పెంక పెట్టుకొని మన దోశలా వేసేసుకోవటమేనండి. చాలా ఈజీ కదా. దోశ అంచులకు నూనె రాసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా కాల్చుకోవటమేనండి. అంతేనండి, మన గోధుమ పిండి దోశలు రెడీ. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.